వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా విజయవాడలో జరిగిన పిక్కి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 500 నోట్లు రద్దు చేయాలని చెప్పేసి అన్నారు. అలాగే వైసీపీ పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రానివ్వం, మీరు పెట్టుబడులు పెట్టాలంటూ కూడా వారిని కోరినట్టు కూడా నిన్న అదంతా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో 2014లో ఒక అనుభవం ఉంది ప్రపంచానికి. ఆయన అంటే కొంతకాలం ఎన్డీఏతో ట్రావెల్ అయ్యి తర్వాత డీవియేట్ అయ్యి ఆయన ఎన్డీఏ మీద యుద్ధ ప్రకటన చేసి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వైఫల్యం చెంది 2019లో అధికారం కోల్పోయాడు ఆయన. కాబట్టి అలాంటి పొరపాటు ఈసారి చేయను అని చెప్పడం అంటే నేను ఎన్డీఏ నుంచి ఇప్పట్లో వైదొలగాలని అనుకోవడం లేదు అని చెప్పాడు. చెప్పి ఒక పిక్కి సమావేశంలో పాల్గొన్నటువంటి ఈ ఇన్వెస్టర్స్కు మరొకళ్ళకు భరోసా కల్పించడంతో పాటు ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇచ్చేసాడు ఆయన. నేను ఎన్డీఏతోనే కొనసాగుతాను అని. ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, 15 ఏళ్ళు ఈ బంధం కనీసంగా కొనసాగాలి అని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పాడు ఆయన. దాదాపు అదే ఆకాంక్షను చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో పిక్కి సమావేశంలో ప్రకటించినట్టుగానే భావించాలి. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా మేము కలిసే పోటీ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతానికైతే డీవియేషన్ లేదు. కానీ రేపు పొద్దున ఆయనకి అంటే ఆయన చెప్పిన మాట మీద నిలకడగా ఉంటాడు అని గ్యారంటీలు ఏం లేవు. రాజకీయాల్లో అభిప్రాయాలు మార్చుకునేవాడు పొలిటీషియన్ కానేరడు అన్నాడు గురజాడ అప్పారావు గారు. కాబట్టి అభిప్రాయాలు స్థిరంగా ఉంటాయా అనేది చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ఆ ఒపీనియన్తో ఉన్నాడు ఆయన. ఆ ఒపీనియన్ని ప్రపంచంతో పంచుకొని ప్రపంచాన్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు. రేపు ఒకవేళ 4వ సారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావటం కష్టం అనేటువంటి వాతావరణం సూచనలు బలంగా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆయన మీద గతంలో అంటే 2014లో ఆయన దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఇంత నెమ్మదిగా ఉండటానికి స్థిరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఈ రోజున ఆయన బాధ్యత కేవలం ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, ఆయన కుటుంబము పార్టీ కూడా ఆ రెండిటి కొనసాగింపు గురించి ఆలోచించాల్సినటువంటి ఒక బాధ్యత ఆయన మీద పడింది. ఆ బాధ్యతతో మాట్లాడుతున్నాడు ఆయన. బాధ్యతతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇది. ఏది వచ్చే ఎన్నికల్లో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంధనం నుంచి విడిపోయి నేను వేరుగా పోటీ చేయను అని చెప్పడం. అంటే తను తప్పుకుంటే జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అవుతారు వీళ్ళు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. కేంద్రం ఆశీస్సులు లేకుండా, భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం లేకుండా ఎవరు ఇక్కడ ప్రభుత్వాలు నడపలేరు. 2019లో వారి ఆశీర్వాదం నా నుంచి జగన్ వైపు మరలింది, అందుకని జగన్ అధికారంలోకి వచ్చాడు. ఈసారి నేను అలాంటి తప్పు చేయను, వీరి ఆశీర్వాదానికి వీరి కృపకి బంధీనై ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే తెలుగువాడి ఆత్మగౌరవం నినాదం ముడిపడి ఉంది. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఫిక్కీలో మాట్లాడిన స్టేట్మెంట్తో చాలా స్పష్టంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తానని హామీ ఇచ్చాడు. ఆ మేరకు ప్రస్తుతం తెలుగు రాజకీయాలు టోటల్గా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉన్నాయి. కంట్రోల్ ఇంకా నడుస్తోంది, ఇంకా నడుస్తుంది కూడా అనేటువంటి భరోసా కల్పించాడు ఆయన నిన్న. ప్రస్తుతం అంటే అక్కడ ప్రధానంగా 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీ, జనసేన అనే ప్రాంతీయ పార్టీ. ఈ 3 ప్రాంతీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉండటం అనేది గొప్ప కామెడీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 3 ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల అంటే ఆ ప్రాంతపు ప్రజల ఆకాంక్షలు, ఆ ప్రాంతపు ప్రజల కోరికల మేరకు పనిచేయటం లేదు, వాళ్ళ కళలు సాకారం చేయటం కోసం పనిచేయటం లేదు, ఢిల్లీ కళలు నెరవేర్చడం కోసం పనిచేస్తున్నాయి. 3 ఎవరూ తక్కువ కాదు.
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటారు కానీ ఢిల్లీ విషయంలో ఇద్దరు ఒకటే. ఉమ్, నేను స్వయంగా నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో విన్నాను అది. కాబట్టి వాళ్ళు ఢిల్లీ విషయంలో ఒకటే. పర్సనల్ లెవెల్‌లో ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు గానీ, ఉమ్, అంటే చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయటానికి వైఎస్ఆర్‌సీపీ అనేది లైవ్‌లో ఉండాలి అనేది బీజేపీ యుద్ధ వ్యూహంలో భాగం. చంద్రబాబు నాయుడు అనే పేపరు ఎగరకుండా ఉండటానికి పేపర్ వెయిట్‌గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఉండాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది కాబట్టే వైఎస్ఆర్‌సీపీ ఉంది. లేకపోతే ఎప్పుడో తీసేవాళ్ళు దాన్ని. ఉమ్, అవసరం లేదు అనుకుంటే. రేపొద్దున చంద్రబాబుతో కష్టం అనుకుంటే పవన్ కళ్యాణ్‌ని రైజ్ చేసి అక్కడ వెలిగించగల సమర్థత కూడా వారికి ఉంది. ఆ ఆశతోనే పవన్ కళ్యాణ్ వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ని మొన్న ప్రమాణ స్వీకారం రోజు లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు నరేంద్ర మోడీ గారు పక్కకి తీసుకెళ్ళి ఉమ్, వాళ్ళిద్దరి చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేయటం వెనకాల వ్యూహం ఇదే. కాబట్టి తన వినమ్రతని పిక్కీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదించుకున్నాడు. నేను అనుకోగానే ఉన్నాను, నా వెన్నుపూస వంగే ఉంది, ప్లీజ్ కన్సిడర్ మీ అన్న టోన్లో వారికి అంటే ప్రజలకి భరోసా కల్పిస్తున్నాను అనే నెపంతో కేంద్ర ప్రభుత్వానికి తన వినమ్రతని చాటుకున్నాడు ఆయన. అది పక్కన పెట్టేస్తే మిగిలిన ఉపన్యాసం అంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను అంటే అదే ఆ పరిస్థితి తీసుకురాను, నేను నా పేపర్ ఎగరదు ఉమ్, కాబట్టి పేపర్ వైట్ తీసుకొచ్చే అవకాశం వాళ్ళకి ఇవ్వను అని చెప్పడమే. దానికి భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కూటమితో కొనసాగుతాను, గతంలో చేసినటువంటి తప్పు పునరావృతం కాదని 3 వాక్యాలు చెప్పి ఉమ్, ఒక స్పష్టమైనటువంటి తన వైఖరిని ప్రకటించాడు ఆయన. అది బాగానే ఉంది. అలాగే దీనిలో భాగంగానే ఆయన మిగిలిన విషయాలు కూడా మాట్లాడాడు. పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రాకని జగన్మోహన్ రెడ్డి ఏదో అడ్డుకున్నట్టుగా ఎక్స్పోజ్ చేయడం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రగతి కుంటుపడింది, పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన జరగడం లేదు, నిరుద్యోగం పెరుగుతోంది, ఇలాంటి విపరీతంగా ప్రజల్లోకి ఇన్ఫర్మేషన్ పంపు చేసే ప్రయత్నం చేశారు. ఉమ్, అంటే వదంతి యుద్ధం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట, పుకారు యుద్ధం బాగా చేయగలడు. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. ఆ విస్పరింగ్ క్యాంపెయిన్ గుసగుసల ప్రచారం చాలా అద్భుతంగా చేయగలడు, అది చేశాడు. ఇప్పటికీ అదే గుసగుసల ప్రచారం కొనసాగిస్తున్నాడు ఆయన. కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ ఉన్న రోజుల్లో పెట్టుబడులు రాలేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మీరు భయపడకండి, అలాంటి పరిపాలన రాదు, ఇంకా మీరు పెట్టుబడులు నిర్భీతిగా పెట్టండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన పెట్టుబడిదారులకు కూడా కార్పొరేట్లకి హామీ కల్పించాడు, హామీ ఇచ్చాడు. ఉమ్, ఈ హామీ ఇవ్వటం ఆచరణాత్మకంగా ఆయన అమరావతిలో మొన్న సెకండ్ ఫేజ్లో 40,000 ఎకరాలు ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఇచ్చేయండి అని కోరాడు. ఇస్తే దానికి ఒక డెవలప్మెంటల్ అగ్రిమెంట్ ప్రభుత్వం చేసుకుని ఆ భూమిలో కొంత భాగాన్ని వీళ్ళకిచ్చి కొంత మిగిలిన మేజర్ షేర్ని కార్పొరేట్లకు అప్పచెప్పేస్తుంది. ఉమ్, ఇలా ప్రజల భూముల్ని కార్పొరేట్లకి పందారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు హ్యాపీగా వచ్చేయండి అంటే ఇప్పుడు ఆయన అభివృద్ధి నమూనాగా తెలుగుదేశం పార్టీని చూపించాలనుకుంటున్నాడు. ఆ చూపించడం కోసం ఇప్పటికే సేకరించినటువంటి 35,000 ఎకరాలు, ఇప్పుడు కొత్తగా సేకరించినటువంటి 40,000 ఎకరాలు, వీటన్నిటిలోనూ మెజారిటీ ఫ్యాక్టరీలు ఇవి తీసుకొచ్చేసి పెట్టేసి ఉమ్, వాటిని చూపించి ఇంత సాధించాను నేను అని చెప్పి వచ్చే ఎన్నికల్లో తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అమరావతిలో అభివృద్ధిని చూపించాలనుకుంటున్నాడు. ఉమ్, అదే ప్రధానంగా ఆయన ఫిక్కీ ఉపన్యాసం అంతా అదే. మీరు వచ్చి నిర్భీతిగా ముందు మొదలు పెట్టండి, తర్వాత ఏం జరుగుతుంది అనేది వేరే గొడవ. ఇప్పుడు అక్కడ భూములు కోల్పోయినటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా ఉమ్, అవన్నీ సెకండరీ. అంటే ఈ వ్యవహారం కింద అక్కడ నిర్వాసితులు అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నిర్వాసితులకి ఏ మేరకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది, వాళ్ళకి ఏ మేరకు పునరావాసం కల్పిస్తుంది ఉమ్, అనే దానిలో గ్యారంటీలు ఉండవు. కొంత మేరకు కల్పిస్తారు, కొంతమంది ఆ వచ్చినటువంటి కాంపన్సేషన్ చాలక అది ఖర్చు అయిపోయి బికారులుగా మారుతారు, రోడ్ల మీద భిక్షగాళ్ళుగా మారుతారు. విజయవాడ నగరంలోనూ హైదరాబాద్ నగరంలోనూ రైల్వే స్టేషన్ల దగ్గర ముష్టెత్తుకుంటూ బతుకుతారు. ఉమ్, ఇదంతా వేరే గొడవ. ముందైతే అభివృద్ధి అనేది చాలా ఉగ్రవాదానికంటే ప్రమాదకరమైన పదంగా మారింది.
ఈ అభివృద్ధి పేరుతో ఎక్కడైనా ఇళ్ళు పీకేయచ్చు, ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితికి ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. ఉమ్, ఉపాధి కల్పన అనేది కూడా ఉగ్రవాదానికి మించినటువంటి నినాదమే. అంటే ఉపాధి కల్పిస్తామనే పేరుతో వాళ్ళ మౌలికంగా వాళ్ళు వాళ్ళు జీవిస్తున్నటువంటి అంటే బ్రతుకు భయం లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లోకి బ్రతుకు భయాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే వాళ్ళ అప్పటి వరకు వాళ్ళు జీవిస్తున్నటువంటి ఇల్లు ఉండదు, వాళ్ళు దున్ని బతుకుతున్నటువంటి పొలం ఉండదు, అన్నీ మాయమైపోతాయి. ఏదో జరుగుతుంది, అక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుంది, వాళ్ళకి ఏదో కొంత ఇచ్చినట్టుగా ప్రభుత్వం వైపు నుంచి కొంత వచ్చినట్టుగా అనిపిస్తుంది, అది ఖర్చు అయిపోతుంది. కన్జ్యూమరిజం, మార్కెట్ ఎకానమీ, ఎవడి డబ్బులు వాడి జేబులో ఉండేవద్దు. డబ్బులు వేసిన మరుక్షణం 100 వ్యాపకాలు ముసురుతాయి. ఆ 100 వ్యాపకాల్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల పేరుతో జనం జేబులో డబ్బులేసి అక్కడేమో మద్యం రేట్లు పెంచి ఈ డబ్బుల్ని అక్కడ కన్వర్ట్ చేసేసి ఇలా వేసి ఇలా తీసుకున్నాడు ఆయన ఉమ్, అని ఒక విమర్శ ఉంది. అది అందులో మెజారిటీ వాస్తవం ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి, ఉపాధి కల్పన ఇవన్నీ ఏదో మన జీవితాల్లో స్వర్గాన్ని తీసుకొస్తాయనే భ్రమల నుంచి ప్రజలు నెమ్మదిగా బయటకు వస్తున్నారు. అంటే అనేక అభివృద్ధి దెబ్బలు తినేసి ఉన్నారు. అనేక ప్రాంతాల్లో అనేక అభివృద్ధి దెబ్బలు తినేసి అనేక ప్రాజెక్టుల కింద నిర్వాసితులైపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి జనాల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుతున్న జనాల ప్రభావం కూడా స్టేట్ మీద ఉంది. అందుకని ఇప్పుడు అమరావతి నిర్మాణం కింద ఇప్పుడు అమరావతి డిమాండ్ చేస్తూ ఇంతకాలం ఉద్యమాలు చేసినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ జేఏసీ అనే పేరుతోనూ రకరకాల పేర్లతోనూ కొంతమంది నాయకులు తయారయ్యారు. ప్రో అమరావతి మూమెంట్. ఈ ప్రో అమరావతి మూమెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ నిర్వాసితులు కాకుండా చూసుకోవాల్సిన అవసరము, నిర్వాసితులకి న్యాయం జరిగేలాగా చూడటం. నిర్వాసితులు అంటే కౌలు రైతులు నిర్వాసితులు అయ్యారు ఒక దశలో. ఉమ్, ఇప్పుడు ఆ మొదటి ఫేజ్ 35,000 ఎకరాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేసింది కౌలు రైతులే. వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి గెంటేయబడ్డారు. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. వాళ్ళలో చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, బయట నుంచి అంటే తెలంగాణ నుంచో మరో చోట నుంచో వలస వెళ్ళి అక్కడ భూములు సాగు చేసుకుని బతుకుతున్నటువంటి ముఖ్యంగా ఎస్టీలు ఉన్నారు. వాళ్ళందరూ వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు కాబట్టి పెద్దగా ఇష్యూ కాలేదు. ఆ తర్వాత రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పచెప్పేశారు ప్రభుత్వాలకి, అయిపోయింది ఆ ఫేజ్. ఉమ్, ఇప్పుడు ఈ ఫేజ్లో కూడా నిర్వాసితులైనటువంటి కౌలు రైతులు ఉంటారు. వాళ్ళ జీవితాలకు భరోసా కల్పించాలి ఎవరు, ఈ ఉద్యమకారులు. అలాగే ఇంకో విధంగా అక్కడ ఇంకెవరూ నిర్వాసితులై ముష్టివాళ్ళుగా కాకుండా పరిరక్షించగలమనే కాన్ఫిడెన్స్ కనుక వీళ్ళు ఉద్యమకారులు ఇవ్వగలిగితే కొంతమేరకు ప్రజలు బాగుపడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ రాజ్యం తీసుకురావడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను అని, అభివృద్ధి అనే పేరుతో కార్పొరేట్లకు తలుపులు తెరుస్తాను అని మరోసారి చెప్పాడు. 95 నుంచి అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అదే చెప్పాడు. కొత్త స్టేట్మెంట్లు ఏం లేవు దీనిలో, పాత ప్రకటనలు తప్ప. అలాగే తన లొంగుబాటుతనాన్ని ప్రదర్శించుకున్నాడు. కేంద్రానికి వినమ్రుడనై ఉంటాను, నా మీద పేపర్ వెయిట్ పెట్టే అవకాశం వారికి కల్పించను, జగన్మోహన్ రెడ్డిని తద్వారా రాజకీయ నిరుద్యోగిని చేస్తాను అని జగన్కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని కాన్వాయిలు పెట్టుకున్నా, ఎన్ని ప్రజా ప్రదర్శనలు చేసినా నువ్వు అధికారంలోకి రావు. ఎందుకంటే అసలు ఇక్కడ ఎవడు అధికారంలోకి రావాలి అనేది డిసైడ్ చేసేది జనం కాదు. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డిసైడ్ అవుతుంది ఎవడు అధికారంలోకి రావాలి అని. కాబట్టి వాళ్ళకి నేను వినమ్రుడనై ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రావు అని ఒక వార్నింగ్ కూడా జగన్మోహన్ రెడ్డికి పడేశారు. ఇలా ఆయన తన లొంగుబాటుని, తన పాత పద్ధతి అయినటువంటి అభివృద్ధి నమూనా అనే పేరుతోనూ, అలాగే ప్రతిదీ నేనే నిర్మించాను అని చెప్పుకోవడం ఆయనకు అలవాటు. అందులో భాగంగానే ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించబోతున్నాను, అమరావతి నభూతో నభవిష్యతి అన్నాడు. ఆయన గతంలో 35 సంవత్సరాలు పడుతుంది అమరావతి కంప్లీట్ కావడానికి అని చెప్పుకున్నాడు. మరి ఆ ప్రకటన అంటే 35 సంవత్సరాల పాటు తెలుగుదేశాన్ని ఎన్నుకుంటే మాత్రమే అమరావతి పూర్తవుతుంది, కానీ మధ్యలో మీరు ఎవరెవరినో గెలిపిస్తే అవదు.